పెద్దపల్లి జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సందర్శించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. నష్టపోయిన పంట వివరాలు అడిగి తెలుసుకున్నారన్న రైతులను కేసీఆర్ అన్ని విధాలా ఆదుకుంటారని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. అది కూడా పనికి రాదని చెప్పి కూడా వరి ధాన్యం వేసుకున్నటువంటి రైతులు చెప్తున్నారు. ఇంకా మొక్కజొన్న అయితే మొత్తం అది పడిపోయినాయి. అది 100% దీనికి పనికి రాకుండా అయిపోయింది. మొక్క చేన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కుప్పగూలిపోయినాయి. అవన్నీ కూడా తర్వాత ఇప్పుడే మేము వస్తుంటే మామిడి తోట చూస్తాం. ఇంత పిందెలు. దిస్ ఇస్ మార్చ్, ఏప్రిల్, మే వరకు ఇంత వచ్చాయి. ఇప్పుడే మా మిత్రులు రవీందర్ రెడ్డి గారు చెప్తున్నారు, అసలు పంటనే తక్కువ పంట పండింది, సార్ పూతనే తక్కువ పూసింది అన్న, కొంతనే పూసింది. మరి ఇంత పిందెలు కూడా మొత్తం పడిపోయినాయి. ఇంత రావాల్సినటువంటి కాయ మరి ఈ స్థాయిలో కింద పడిపోయినాయి. దేనికి పనికిరావు. కాబట్టి మరి మామిడి తోట నష్టపోయినాయి, మక్క చేన్లన్నీ కూడా విరిగిపోయినాయి. వరి ధాన్యం, వరి పుట్టకొచ్చేటువంటి వరి ఈ రోజు నష్టపోయింది. మరి రామచంద్రారెడ్డి లాంటి అభ్యుదయ రైతులు మరి పంట మార్పిడి చేసి వాటర్ మెలాన్, మస్క్ అంటే మనం రోజు ఎండాకాలం తినేటువంటి కర్బూజా, తర్బూజా అది కూడా పనికిరాదు.